ఆ పశువుల పాకలు పశువులు కట్టి చుట్టుపక్కల ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు ఆరాధన చేయడానికి? వాళ్ళు రారు. మరి దేవుడు పుట్టాడు అంటే దేవుడు కొడుకు ఏంటంటే దేవుడు అక్కడ కొడతాడా అని చెప్పేసి వాళ్ళు ఏది సమాధానం చెప్తారు. దేవుని వాక్యానికి ఏం చేస్తారంటే మనం ఏది సమాధానం చెప్తారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపిండి అంటారు. దేవుడు ట్రైన్ జరుగుతుందంటారు. కూడా ఒకప్పుడు దేవుడు లేడన్నవాడే. కానీ చచ్చిపోయే పరిస్థితుల్లో, అనారోగ్యం చచ్చిపోయే పరిస్థితుల్లో దేవుడు తెలుసుకోవడానికి దేవుడు సహాయము చేశారు. మనం కూడా ఆరోగ్యం బలశక్తి ఉన్నప్పుడు కూడా అసలు దేవుడి గురించి ఎంత కూడా మనం రవంత కూడా పట్టించుకోం. ఎప్పుడు పట్టించుకుంటాం? సావు బ్రతుకుల మధ్య అట్లా ఊగిసలాడేటప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? దేవుడా భగవంతుడు ఎక్కడున్నావయ్యా, నన్ను బతికించాయా, బాగా తిడతానయ్యా. తిడతాగని బతికేది, కొడతాగని బతికేది. కాబట్టి కొడతాకి తిడతా కాదు మనం పుట్టించింది దేవుడు. దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎవరిని ఆరాధించడానికి? దేవుని ఆరాధించాలి. సృష్టికర్త దేవుడు. రాత్రి దేవుని ఆరాధిస్తున్నారు, దేవుడు స్థుతిస్తూ ఉన్నారు. పరిస్థితులు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మన ప్రభుని ఆరాధించాలి.